నమస్తే అన్న. చెప్పండి. ఏపీకి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరు నెక్స్ట్ సీఎం అనుకుంటున్నారు? జగన్ అనుకుంటున్నాను. ఎందుకు జగన్ అనుకుంటున్నారు? జగన్ అంటే ఆయన చేసిన మంచి సర్వీస్ బాగానే వస్తుంది. అది కాక సింగిల్గా వస్తున్నాడు కాబట్టి చాలా వరకు ఛాన్సెస్ ఆయనకే ఉన్నాయి. అంటే ఈ 4.5 years చూసారు కదా, మీకేం బాగా నచ్చింది జగన్ గారి పాలనలో? ఇవి సంక్షేమ పథకాలు, ఇవి మామూలుగా స్కూల్స్ బాగా చేయడం, అది అది సంక్షేమ పథకాలు అందరికి అందుతున్నాయి అంటారా? అందరికీ అందుతున్నాయి. అది అంటే నెగిటివిటీ ఉంది కదా, అందరికి అందట్లేదు, వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇస్తున్నారని చెప్పేసి అంటున్నారు. బాగానే అందుతున్నాయి. మీకు ఏ పథకాలు బాగా నచ్చినాయి? ఇదే వైఎస్ఆర్ చేయుత, ఇంకా అదే పేదలకి ఉచితంగా ఇల్లు ఇవ్వడం, అవి బాగుంది. ఇల్లు అందని అందరికీ ఇస్తున్నారు కదా. ఇస్తున్నారు, వచ్చినాయి. అదే అని మా ఇంట్లో వాళ్ళకే 2-3 వైఎస్ఆర్ రైతు భరోసా కానీ, వైఎస్ఆర్ చేయుత మా అమ్మకి వచ్చింది, వచ్చింది బాగానే వచ్చింది. మా తమ్ముడికి ఫీజు రింబర్స్మెంట్. అది అంటే జగన్ గారు వచ్చిన తర్వాత మెయిన్గా ఏం చేంజెస్ బాగా కనిపించినాయి మీకు? స్కూల్స్లో బాగా చేంజ్ కనిపించింది. స్కూల్ వాళ్ళ పిల్లలు యూనిఫామ్స్ కానీ, ఇక్కడ వాష్రూమ్స్ కానీ, స్కూల్ డెవలప్ చేయడం కానీ బాగుంది. నాడు నేడు ప్రోగ్రామ్. హాస్పిటల్స్ కొంచెం నాకు అంత ఐడియా లేదు. హాస్పిటల్స్ స్కూల్స్ అయితే చూసారు మీకు? చూశాను. వాళ్ళకి ట్యాబ్స్ ఇవ్వడం కానీ, డిజిటల్ స్క్రీన్స్ పైన క్లాసెస్ చెప్పడం అలా అనిపించింది. బాగుంది. అది సిబిఎస్ఈ సిలబస్ కదా, మామూలుగా అది కొంచెం బెటర్. అది ఇంకొకటి ఆరోగ్యశ్రీ కింద 25 lakhs పెంచడం, పెన్షన్ 3,000 పెంచడం, ఇవి ఎలా అనిపించినాయి? మంచిదే అండి, పేదవాళ్ళకి మంచి జరుగుతుంది కదా, పూర్ పీపుల్స్కి. అంటే మిగతా పార్టీలు అన్నీ కలిసి వస్తున్నాయి, జగన్ గారు మాత్రం సింగిల్గానే వస్తున్నారు. సో ఎన్ని సీట్స్ వస్తాయి అనుకుంటున్నారు? ఐ థింక్ 120 వస్తాయి. అంటే లాస్ట్ టైం వచ్చినంత మెజార్టీ రాదు కానీ 120 వస్తాయి. 120. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి ఛాన్స్ లేదంట. వాళ్ళకి అలా ఉంది మరి. అది ఇప్పుడు మెయిన్గా షర్మిల గారు కాంగ్రెస్లో చేరి జగన్ గారిని విమర్శ దాని గురించి మీరు ఏం చెప్తారు? గురించి నాకు అంత ఐడియా లేదు ఆమె గురించి. ఆమె ఇక్కడ పార్టీ పెట్టి మళ్ళీ అక్కడికి వచ్చారు. సో పెద్దగా నేను పట్టించుకోవడంలో ఆమె. అంటే ఏమన్నా నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉందా జగన్ గారికి? ఏం నెగిటివ్ ఏమి ఉండదు. నెక్స్ట్ జగన్ గారు వస్తే ఇంకా ఎలాంటి మార్పులు ఎక్కువగా చూడొచ్చు అనుకుంటున్నారు? అంటే ఇప్పట్లో ఏంది, అప్పుడు ఏముంటుంది? నెక్స్ట్ అంటే ఇంక పోర్ట్లు అంటే ఎండింగ్ వరకు వచ్చేస్తాయి పోర్ట్స్. మామూలుగా అవి పోర్ట్స్ బాగానే డెవలప్ చేస్తున్నారు. ఇంకా 7 హాస్పిటల్స్ ఉన్నాయి. హాస్పిటల్స్ కూడా బాగానే డెవలప్ చేస్తున్నారు. ఇంకా అదే మెడికల్ కాలేజీలు అన్నారు కదా, అవి కూడా వస్తున్నాయి కదా. అది అంటే ఐటీ రంగం కూడా అభివృద్ధి చేసేవారు. ఐటీ ఇంకా నిదానంగా వస్తుంది. ఆయన 5 yearsలో 2 years కరోనా పోయింది కదా, 3 yearsలో బాగానే డెవలప్ చేస్తున్నారు ఆయనకున్నంతలో.